హాయ్ అండి, అందరూ నమస్కారం. దిస్ అనేసి గైస్, మనకు విఆర్ వర్క్ సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి అందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, మనకు నిన్న వచ్చినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో, సో అది మనకు ఏదైతే గతంలో చేసినటువంటి విఆర్ఓ అండ్ విఆర్ఏ కింద ఎవరైతే సర్వీసులు పర్సన్ చేశారో వాళ్ళకు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఇదే విషయం నేను లాస్ట్ వీడియో అప్డేట్లో కూడా చేయడం జరిగింది. సో అందుకు మనకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వాళ్ళకు మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ కోసం అప్లై చేసుకోవడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్గా అది రావడం అయితే జరిగింది. అయితే దీని ప్రకారంగా చూసుకుంటే మనకు లాస్ట్ అంటే ఏప్రిల్ 16 లోపు మనకు అప్లికేషన్స్ అన్నీ తీసుకుంటారండి. సో ఆల్రెడీ వాళ్ళతో ఫస్ట్ తీసుకునేది ఏంటంటే అప్లికేషన్స్ కాదు, విల్లింగ్. సో ఫస్ట్ విల్లింగ్ తీసుకున్నారు. ఆ విల్లింగ్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు అప్లికేషన్ అఫీషియల్గా సబ్మిట్ చేస్తారు. ఎవరికి? CCLA వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. సో వాళ్ళు రిక్రూట్మెంట్ చేపడతారు కాబట్టి. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో అది వీళ్ళు మొత్తం కూడా అడ్మిట్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా జిల్లా కలెక్టర్తోని వాళ్ళకు నియామకం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది GPOగా. అయితే ఇప్పుడు మరి ఇందులో కొత్త వాళ్ళకి సంబంధించి అంటే ప్రతి ఒక్కరు చాలా 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 విషయాలు రాంగ్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో మీకు గతంలో కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నానండి, క్వాలిఫికేషన్ ఇప్పటికీ కూడా చాలామంది అన్న ఇంకా ఇంటరే కదా అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉన్నారు నోటిఫికేషన్లో, మన కామెంట్లలో కూడా. అయితే ఒక విషయం గమనించండి. సో మనకు ఇక్కడ ఇప్పటివరకు చూసుకున్నటువంటి వాళ్ళని చూసుకుంటే నిన్న వచ్చినటువంటి క్వాలిఫికేషన్ విషయంలో కూడా గ్రాడ్యుయేషన్ చూపిస్తున్నారు. గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు. దాని తర్వాతనే ఇంటర్ ప్లస్ 5 years మనకు సర్వీస్ అటాచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ పదే చెప్తున్నాను, ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఉన్నారో వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయి ప్రిపరేషన్కి వెళ్ళిపోండి మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100%గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద దగ్గర మనకు 4 నుంచి 5 వేల వరకు 100%గా వేకెన్సీస్తోనే మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో మరి ఇప్పుడు అందరూ ఓకే, మరి పాత వాళ్ళకి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అది అని చెప్పేసి అందరూ హైలైట్ చేస్తూ ఉన్నారు. సో మ్యాటర్ ఇది. సో కానీ ఇప్పుడు మరి కొత్త వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, వీళ్ళకి ఎప్పుడు డేట్ వస్తుంది, ఎలా వస్తుంది, అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది? సో ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు విఆర్ఏ కింద ఎవరైతే ఇప్పుడు వీళ్ళు GPO కింద వెళ్తున్నారో, విఆర్ఓ అండ్ విఆర్ఏ కింద, సో వీళ్ళ యొక్క ప్రాసెస్ అంతా 16 వరకు అప్లికేషన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇదంతా బాగానే ఉంది. బట్ మరి కొత్త వాళ్ళకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి, వాళ్ళ యొక్క ప్రాసెస్ ఏంది అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అండి. గైస్ ఒక విషయం చెప్తున్నాను, ఈ కొత్త వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో సో ఎవరైతే సీరియస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో 100%గా మీకు విఆర్ఓ ఏదైతే GPOకి సంబంధించి స్పెషలైజ్డ్ కోర్సు యాజ్ పర్ మనకు సిలబస్ ప్రకారంగా ఈ లాస్ట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ సిలబస్ ప్రకారంగా పెట్టడం జరిగింది. సో మన కనెక్ట్ ఇన్ నిష్ యాప్లో ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఇది కాకుండానే ఫర్దర్ మీకు FBOకి ప్రిపేర్ అవ్వాలన్నా, SA కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలన్నా, విఆర్ఓకి ప్రిపేర్ అవ్వాలన్నా ఒకటే కాంబో ప్యాక్ కింద కూడా, స్పెషల్ కాంబో ప్యాక్ కింద కూడా నేను 1 year వ్యాలిడిటీతోని కోర్సు తీసుకురావడం జరిగింది. చాలా డెడికేట్గా మీకు డెమోస్ వీడియోస్ కూడా ఉంటాయి. అండ్ మీకు చాలా క్లియర్ అండ్ కట్గా అయితే మీకు చాలా స్టాండర్డ్ అండ్ UPS అండ్ TGPS సంబంధించిన ఫ్యాకల్టీతో దీన్ని రెడీ చేయించడం జరిగింది. మీకు 100% ఇది చాలా యూస్ఫుల్. కంపేర్ టు మిగతా కోర్సెస్తో పోలిస్తే చాలా బెటర్ ఉంటుంది మీకు. అండ్ 1 year వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా సిలబస్లో చేంజెస్ వచ్చినా మళ్ళీ మీకు నేను యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా మళ్ళీ మీ క్లాసెస్ కూడా అప్డేట్ చేస్తాను. అయితే ఇక్కడ కొత్త వాళ్ళకి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా ఉంటుంది వీళ్ళ ప్రాసెస్ గురించి ఒక 2 minutes మాట్లాడతాను. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఏప్రిల్ 16 వరకు వీళ్ళకి అప్లికేషన్ సరిపోతుంది. అండ్ ఈ ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు కూడా సో మనకు వీళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు 2nd week లేదా మిడిల్ పార్ట్ నుంచి ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు చూసుకుంటే అప్పుడు కొత్త వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఫర్దర్ కూడా మీకు చాలా పిన్ పాయింట్ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. 100% మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ తప్పకుండా ఈ వీడియో లైక్ అయితే చేయండి గైస్. అయితే ఇక్కడ ఏదైతే మేకి సంబంధించినటువంటి మే 15 నుంచి 30 మధ్యలో 100%గా మనకు ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు విఆర్ఓ ఏదైతే GPOకి సంబంధించిన నోటిఫికేషన్ ఉందో 100%గా అయితే రాబోతున్నాయి. ఎందుకు చెప్తున్నారంటే ఈలోపు మనకు BC కానీ SCకి సంబంధించిన రిజర్వేషన్స్ది మనకి 3 daysలో మనకు గవర్నర్ నుంచి అప్రూవల్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి 100%గా గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ సైడ్ వెళ్తుంది. కాబట్టి తప్పకుండా మీరు దీని మీద సీరియస్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి సిలబస్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఇమ్మీడియట్గానే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. మనకి ఎందుకంటే గతంలో 700 నోటిఫికేషనే. సో దగ్గర ఒక 10 లక్షల మంది అప్లై చేశారు. ఇప్పుడు దగ్గర కనీసం ఒక 5,000 నోటిఫికేషన్స్ అనుకున్న వేకెన్సీస్తోని సో చాలా హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఉండబోతా ఉంది. అండ్ తప్పకుండా చాలామందికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి
సో మీరు ఇమ్మీడియట్గా మీరు మన కనెక్టింగ్ షాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ తప్పకుండా అందులో స్పెషలైజ్డ్ కోర్స్ తీసుకున్నా సరే లేదా స్పెషల్ కాంబో ప్యాక్ కింద మీరు 3 కోర్సులు తీసుకున్నా సరే 1 year వ్యాలిడిటీ కింద సో చూసుకొని ఆ ప్రైజెస్ చూసుకొని చేసుకోండి అండ్ 100% మీకు ది బెస్ట్ క్వాలిటీతో కంటెంట్ అయితే ఉంటుంది అండ్ ఫర్దర్ ఎలాంటి అప్డేట్ ఉన్నా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.